హాయ్ అండి. ఒక చిన్న సాడ్ న్యూస్ విన్నాను నేను ఇవాళ. దాని గురించి ఒక వీడియో చేద్దామని ఇమ్మీడియేట్‌గా ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. అదేంటంటే అభిషేక్ కొల్లు గుడివాడ మన ఆంధ్ర అతను అమెరికాలో సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. బేసిక్‌గా అతను ఒక 10 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 2015లో యూఎస్ వచ్చాడంట. తర్వాత లైఫ్ కంటిన్యూ అవుతుంది. రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడట. సో అతను ఓన్ హౌస్ కూడా ఉంది. బేసిక్‌గా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే అతనికి ఓన్ హౌస్ ఒకటి ఉంది. 6 మంత్స్ బ్యాక్ జాబ్ అయితే పోయింది. జాబ్ పోతే స్ట్రెస్ తట్టుకోలేక సెల్ఫ్ హార్మ్ చేసుకున్నాడు అనేసి ప్రస్తుతానికి న్యూస్ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా అతనికి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనం అందరం భగవంతుడిని ప్రార్థించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా కూడా ఒక తెలుగు కుర్రాడు, మరి అది క్లారిటీ కరెక్ట్ రాలేదు కానీ నేను కూడా దాని మీద ఒక వీడియో చేశాను. సూసైడ్ చేసుకున్నాడు స్టూడెంట్. డిపోర్టేషన్కి భయపడి సిబిపి వాళ్ళు డిపోర్ట్ చేస్తారన్న భయంతో సూసైడ్ చేసుకున్నారని చెప్పి విన్నాను నేను. అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అయింది కదా అతను వచ్చి, ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయి ఉండాలి ఈ పాటికి. మరి ఎందుకు 6 మంత్స్ జాబ్ లేకపోయినంత మాత్రాన, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 మంత్స్ జాబ్ లేదు అంటే 2 మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు కదా, ఇల్లీగల్ అవుతారు నాకు తెలిసి. బేసిక్గా 60 డేస్ టైం ఉంటుంది. 60 డేస్ దాటి ఉన్నాడు అంటే సమ్ అదర్ ప్రాబ్లం అయి ఉంటుంది. మరి ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలనుకున్నాడో మరి ఏంటో. మరి ఈ సిచ్యువేషన్లో నిజంగా చాలా బాధాకరం అండి. ఎవరైనా ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అతని కోసం. కానీ ఎంత ఫండ్ రైజింగ్ చేసినా, ఏం చేసినా ఒక తల్లిదండ్రికి కొడుకుని తిరిగి తీసుకురాలేము. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న ఒక అమాయకురాలు పాపం ఆడపిల్లకు ఒక భర్తని తిరిగి తీసుకురాలేము. కానీ వీళ్ళందరూ చనిపోవటానికి ఉన్న ధైర్యము బతకటానికి ఎందుకు ఉండదో నాకు అర్థం కావట్లేదండి. చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. బతకటానికి అంత అవసరం లేదు. దాంట్లో ఒక 10% ఉంటే చాలు. నిజంగా బతకాలి అనుకుంటే ఎలాగైనా బతకచ్చు. ఐటీ జాబ్ చేసి బతకక్కర్లేదండి. నిజంగా పచ్చిల పండు పెట్టుకుని అయినా బతకచ్చు. మన వెనకాల ఇంతమంది ఉన్నారు అన్న ఆలోచన ఈ చనిపోయే వాళ్ళకి ఎందుకు రాదో నాకైతే అర్థం కావట్లేదు. జాబ్ పోతే అయిపోయిందా లైఫ్? అంతేనా? ఇంకా వేరే ఏం లేదా? నీ వెనక నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న భార్య ఉంది. నిన్ను నమ్ముకుని ఉన్న అమ్మా నాన్న ఉన్నారు. మరి వాళ్ళ వయసు ఎంతో, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళని చూసుకోవాలో, లేకపోతే వాళ్ళు సిచ్యువేషన్స్ నిజంగా డబ్బే జీవితమా, ఇల్లే జీవితమా, అమెరికా లైఫే జీవితమా, H1 వీసానే శాశ్వతమా, ఫారెన్ లైఫే శాశ్వతమా? ఆలోచన శక్తి వీళ్ళకి ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా గవర్నమెంట్స్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ట్రంప్ వల్ల జరిగినాయి, ట్రంప్ వల్ల విద్యార్థి ఆత్మహత్య అని మొన్న ఏదో అన్నారు. అది 6 మంత్స్ అయింది కదా జాబ్ లేక. ట్రంప్ వచ్చి 2 మంత్స్ అవుతుంది. సో సరే, అతని సంగతి పక్కన పెడదాం. ఎందుకంటే మనం దాని గురించే మాట్లాడడం అనేది బాగుండదు. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది కాబట్టి. సో అతని టాపిక్ పక్కన పెడితే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జాబ్ పోయి ఏం చేయాలో అర్థం కాక స్ట్రెస్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 మంత్స్ జాబ్ లేకపోయేటప్పటికి మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక సొంత ఇల్లు ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రెస్ పెరుగుతుంది. 10 ఇయర్స్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు కొనాలని ఎవరన్నా అనుకుంటారు. కానీ ఏంటంటే దానికన్నా ముందు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే, జాబ్ రాగానే వెళ్ళాలి, షోరూమ్కి వెళ్ళాలి, కార్ తీయాలి. ఇండియాలో కూడా ఐటీ జాబ్ వచ్చినాక 1 ఇయర్లో షోరూమ్కి వెళ్ళి కార్ తీస్తున్నాడు ఈఎంఐల మీద. నెక్స్ట్ అపార్ట్మెంట్లు, ఇల్లు కొని పడేస్తున్నారు. అంటే మన ఐటీ జాబు స్టేబుల్ కాదు. మన బతుకు ఏంటంటే, ఇప్పుడు మన మీద దోమ వాలితే ఫట్మని కొడితే చచ్చిపోతుంది కదా, ఆ టైప్ అనమాట. ఎప్పుడు వచ్చి ఎవడు కొడతాడో తెలియదు, కానీ దానికి తెలియదు కొడతారని. సో అదే టైప్ మన ఐటీ బతుకు కూడా. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంత తెచ్చుకుని 6 నెలలు కాదండి, 2 ఏళ్ళు అయినా కానీ మనల్ని మనం పోషించుకోగలిగే సిచ్యువేషన్ ఉండేలాగా ఫస్ట్ ఫండ్స్ గ్యాదర్ చేసుకున్నాక ఇల్లులు కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు.
ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. కొన్నారు, ఎవరైనా కొంటారు, ఎవరైనా ఫ్యూచర్ ఊహించారు కదా, రేపు పొద్దున ఏం జరుగుతుందో, ఒక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో అని తెలీదు. ప్రైవేట్ జాబ్ ఏంటంటే ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. మన బతుకు ఎప్పటికైనా రోడ్డు మీద రావచ్చు. మనమంతా ఏది మన ఎకానమీ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఎకానమీ కొలాప్స్ అయితే కొన్ని వేల మంది రోడ్డున పడతారు. కానీ ఇంతకుముందు 2008లో రెసిషన్ వచ్చినప్పుడు చాలా మంది ఐటీ జాబులు పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఊర్లోకి వెళ్ళి స్కూల్స్ పెట్టారు, కొంతమంది ట్యూషన్ సెంటర్స్ పెట్టారు, కొంతమంది ఇంకోటి పెట్టారు. వాళ్ళంతా భలే సక్సెస్ అయిపోయారు. ఎవరు సూసైడ్ చేసుకొని చనిపోలా. కానీ చాలామంది స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక ఇండియా వెళ్తే అమ్మో ఏమనుకుంటారో, అయిపోయిందా రైట్ పని, ఇంకా వచ్చేసాడా అని అనుకుంటారని భయము. నిజంగా అంటే మన సొసైటీలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంద్రా పోయిందా ఉద్యోగం, ట్రంప్ వచ్చాడే ఉద్యోగం ఏంది, వచ్చేసావా ఇండియాకి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైము ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉన్నారు. నాలాంటి వాడు చెప్తాడు, ఏమైద్దిరా బాయ్, పోతే పోయింది, పొంగులో ఉద్యోగం, హాయిగా నీ మంచి తట్టబుట్ట సర్దుకొని అమ్మాయి ఇల్లమ్మాయి ఎంతో కొంత ఈక్విటీ అయితే వస్తుంది కదా, తీసుకొని ఇండియా వెళ్ళిపో, 4 రోజులు మంచిగా ఉండు, మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ కదా. మార్కెట్ వచ్చిన తర్వాత H1 వాడికి ఏముంది, ఎప్పుడైనా రావచ్చు. వన్స్ ఒక్కసారి H1 వచ్చింది అంటే వెళ్ళి మళ్ళీ రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 10 ఏళ్ళు అయిందంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసేవాడిని ఉంటాడు కదా. కాబట్టి ఏముంది, ఏళ్ళు 2 సంవత్సరం ఏదో కొంచెం పరిస్థితి స్టేబుల్ అయింది అక్కుండు, మళ్ళీ ఆయనకకు రా, అక్కడ ఏదైనా జాబ్ చేసుకో. ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ రకరకాల ఆప్షన్స్లో మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలని అని ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్తాను, మీరు జాబులు పోయి నిజంగా ఉన్న పరిస్థితుల్లో టెన్షన్ పడుతూ, మొన్న మధ్యన ఒక వీడియో చూసా, ఫైర్ చేశారని చెప్పేసి ఎవరో ఒక వీడియో పెట్టారు. అంటే మరి అది మార్కెటింగ్ వాడారా లేకపోతే నిజంగా ఫైర్ చేశారన్న నాకైతే తెలియదు. కానీ దాన్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయగలగాలి. జాబ్ పోయినా ఎంజాయ్ చేయగలగాలి, లేకపోతే జాబ్లో డబ్బులు ఎక్కువ వచ్చినా ఎంజాయ్ చేయగలగాలి. మన వల్ల ఇంకొకళ్ళు నష్టపోయే పరిస్థితి రాకూడదండి. ఇప్పుడు ఈ బాడీని ఇండియాకి తీసుకెళ్ళడానికి బోల్డ్ అని ఫార్మాలిటీస్ ఉంటాయి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పా, స్టూడెంట్ చనిపోయినప్పుడు చెప్పా, చనిపోవటానికి నీకు పట్టేది ఒక్క క్షణం మాత్రమే మిత్రమా. నీ వెనకాల జరిగే తతంగం, నీ పేరు మీద బోల్డ్ అంత ఫండ్ రైజింగ్ జరుగుతుంది. నిన్ను ఇక్కడి నుంచి నీ బాడీని ఇండియా తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నాలు చేస్తే అవుతుందో తెలుసా? అంత ఈజీ కాదండి ఇది. ఏదో హైదరాబాద్ హాస్పిటల్లో చనిపోతే అంబులెన్స్ తీసుకొని గురువార తీసుకెళ్ళినంత ఈజీ కాదండి. ఒక ఫారెన్ నుంచి ఒక బాడీని ఇండియా తీసుకెళ్ళాలంటే చాలా తతంగాలు ఉంటాయి. ఆ బాధ అంతా వేరే వాళ్ళు పడాలి. సో యాక్చువల్గా మార్చి 2023 అతను డిజపియర్ అయినట్టు న్యూస్. తర్వాత 2025 బాడీ దొరికిందని చెప్పేసి సెల్ఫ్ హార్మ్ అనేసి ప్రస్తుతానికైతే న్యూస్ ఉంది. ఇంకా 100% డీటెయిల్స్ దీని మీద బయటికి రాలేదు, కానీ మన దగ్గర న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, పేపర్స్లో వీటిలో రాస్తున్నారు, న్యూస్ ఛానల్స్లో స్టార్ట్ అయిపోయింది. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఒక నలుగురితో టచ్లో ఉండండి. ఇలాంటి స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక నలుగురితో టచ్లో ఉండండి. ఎందుకంటే మనకు ఆ నలుగురితోటి మన బాధ షేర్ చేసుకుంటే వాళ్ళు ఏదన్నా సజెషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇండియా బోరా అని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళని మనం ఒక కంట కనిపెడుతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఒక కంట కనిపెడుతూ ఉంటాం. ఆ నలుగురు గ్రూప్ ఎవరైతే ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారో వాళ్ళు ఒక్కరినేసి ఉంచుతారు, అరే వీడి స్ట్రెస్లో ఉన్నాడు అని రోజుకొకసారి ఫోన్ చేయడమో, 2 రోజులకోసారి ఫోన్ చేయడమో, లేకపోతే వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి ఏంటి ఎలా ఉన్నాడో అడగడమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కూడా ఇలాంటి వాళ్ళని ఎవరినైనా సరే ఎంకరేజ్ చేయాలి. అంటే కొంతమంది డిస్కరేజింగ్గా మాట్లాడుతుంటారే, వాడికి ఏం లేదురా, స్కిల్ ఏం లేదు పెద్ద, అందుకే పోయింది జాబు అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ 80% ఆఫ్ ద పీపుల్ ఎంకరేజ్ చేస్తారండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఆల్మోస్ట్ దాదాపు 80% పీపుల్కి వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు, బోల్డ్ ఎంతమంది అయిపోయారు. కరోనా టైంలో విచ్చలవిడిగా ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్ మొత్తం ఏమైపోతుంది, అంత దగ్గరికి ఇట్లా స్క్వీజ్ మిషన్లో కారబెట్టి నొక్కుతారు చూసారా, అట్లా అయిపోతుంది. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 100 మందిని చేసే పని అదే చేస్తుంది. ఇప్పుడు ఎంతెంత డాక్యుమెంట్లు రాస్తుంది, అది ఎన్ని రకాల పనులు చేస్తుందండి. డెవలప్మెంట్ కోడ్ 40 రోజులు రాసి కోడ్ 4 గంటలలో రాసిస్తుంది అది. అంటే నీకు ఎంతమంది జాబ్ పోయింది, ఎంత టైం మిగిలింది, వెబ్సైట్ డెవలప్ చేయాలంటే 2 గంటల్లో చేయొచ్చు.
అదే ఒకప్పుడు 1 year 2 years పెట్టి డెవలపర్స్ని పెట్టి టెస్టర్స్ని పెట్టి బోల్డ్ అంతా పెట్టి తతంగం పెట్టి దాని మీద మిలియన్ ఖర్చు పెట్టి చేసేవాళ్ళు. దానివల్ల జాబులు పోతాయి, ఇంకా పోతాయి, ఫ్యూచర్లో పోతాయి, కొత్త జాబులు క్రియేట్ అవుతాయి. మనం కొత్తవి దాని దారులు ఎత్తుకోవాలి. రకరకాలు మీరు చూసుకుంటూ వస్తే ఒకప్పుడు ట్రావెల్ ఏజెంట్ ఉన్నాయండి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవాడు, బస్ టికెట్లు బుక్ చేసేవాడు. ఇప్పుడు ఏంటి, మన ఫోన్ తీసుకుంటాం, టక్ 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 కొడతాం, మన టికెట్ బుక్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కదా, కానీ వాళ్ళందరూ ఎక్కడో ఒకడ ఏదో ఒక రకంగా బతుకుతూనే ఉన్నారు కదా. అలాగా ఈ సెక్షన్ చాలా మధ్యలో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కటి డెవలప్ అవుతున్న కొద్దీ మరి ఆ ట్రావెల్ ఏజెంట్లు అంతా పోయి సూసైడ్ చేసుకోవాలి కదా, మా ఉద్యోగం పోయిందని చెప్పి. చేసుకోలేదు కదా, ఏదో ఒకటి దారి ఎత్తుకున్నారు వాళ్ళు. ఒకడు బజ్జీలు బండి పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకొకటి బిజినెస్ పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు, ఒకడు మొబైల్ షాప్ పెట్టుకున్నారు. మొబైల్ వచ్చింది, ఎంతమంది మొబైల్ షాప్ పెట్టుకుని మొబైల్ రిపేర్లు చేసుకుంటున్నారు. మరి నమ్మరండి, బోల్డ్ మంది ఐఐటీలు చేసిన వాళ్ళు కూడా జాబు లేకుండా చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల. అంటే ఏంటంటే మనమేం జాబ్ పోయింది, ఇంకా లైఫ్ అయిపోయింది, జీవితం పోయింది, ఇంటికి వెళ్ళి పెళ్ళానికి సమాధానం చెప్పుకోవాలి, అమ్మ నాన్నకు సమాధానం చెప్పుకోవాలి, ఇండియా పోతే ఎవడు ఏమంటాడు, నీ లైఫ్ నీకు ముఖ్యం. నువ్వు చనిపోతే నీ వల్ల జరిగే లాసు భరించేవాడెవడు ఉండడు. 1,00,000 పౌండ్లు పక్కన పెట్టి చనిపోరా అంటే చనిపోగలవా? ఒక్కసారి ఆలోచించు. రేపు పొద్దున స్ట్రెస్ వచ్చి నాకేమన్నా నేను చనిపోతా, అందుకే 1,00,000 పౌండ్లు పక్కన పెడుతున్నా అని పోలేవు. అప్పుడు ఎందుకు, ఆ 1,00,000 పౌండ్లు ఉంటాయి కాబట్టి, ధైర్యం ఉంటుంది కాబట్టి అప్పుడు చనిపోమన్నమాట. అదే ఫాలో అయ్యి ఇల్లు కొనకండి. అంత కట్టలేని కెపాసిటీ ఉన్నప్పుడు ఇల్లు కొనడం ఎందుకు, పోస్ట్పోన్ చేసుకోండి. 1 year 2 years 3 years. స్తోమతకి మించిన ఇల్లు కొన్నారండి చాలా మంది, స్తోమతకి మించిన ఇల్లు. 1 million హౌస్, 2 million హౌస్. మనకు జాబ్ ఇవాళ ఉంది అంటే రేపటి సంగతి తెలీదు. స్తోమత దాటి మనం ఎప్పుడు పోకూడదు. మన లిమిట్ ఎంతవరకు అంతే చూసుకోవాలి. 2 bedroom ఫ్లాట్లో కూడా బతకచ్చు, ప్రశాంతంగా బతకచ్చు. కానీ ఓవర్ ఈఎంఐ కట్టేంత పెద్ద రిచ్ కారు, రిచ్ హౌస్, గ్రాడ్యువల్గా గ్రోత్తో పాటు ఎదగటం వేరు. ఒకేసారి మనం పెద్ద 4 bedroom హౌస్ ఇలా కొనేసుకొని ఇంటి ముందు మంచి టెస్లా కార్ $1,00,000 అది పెట్టుకొని లైఫ్ రిస్క్ తీసుకొని, సో అవసరం లేదు, అదంతా అవసరం లేదు. సో ఫ్రెండ్స్, నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, బేసిక్గా మీరు ఇలాంటి స్ట్రెస్లో ఎవరన్నా ఉంటే, జాబ్ పోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మళ్ళీ వస్తుంది, ప్రాణం మాత్రం రాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జాబ్ మళ్ళీ వస్తుంది, ప్రాణం పోతే తిరిగి రాదు. నష్టం నీకు కాదు మిత్రమా, నీ వెనక ఉండే వాళ్ళకి, నీ భార్యకి, నీ పిల్లలకి, లేదా నీ తల్లిదండ్రులకి. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు, నీకేంటి, ప్రశాంతంగా వెళ్ళిపోతావు, పైన ఉంటావు, అయిపోయింది, పోయింది అనుకుంటావు. కానీ ఈ బాధ జీవితాంతం వేరే వాళ్ళకి మిగిలిపోతుంది. వాళ్ళు నిన్ను తిట్టుకోవాలా, లేకపోతే బాధపడాలా, నిన్ను మర్చిపోవడానికి వాళ్ళు ఎంత సఫర్ అవ్వాలి, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచన మీలో రావాలి. అవసరమైతే ప్రశాంతంగా ఇండియా వెళ్ళిపోండి, ఇల్లు అమ్మేసేయండి, లోన్ బ్యాక్ ఇచ్చి ఎంత వస్తే అంత మిగులుతుంది కదా. మీరు ఈఎంఐ కట్టంగా ఏదో గ్యాప్ ఎంతో మిగులుతుంది కదా, కట్టే అమౌంట్ మిగులుతుంది. మిగలేదా పోనీ చలో అమ్మేసే, ఏమవుతుంది, వెళ్ళిపో ఇండియా. ఒక 6 నెలలు ఉండు, 1 year ఉండు, మళ్ళీ కోర్స్ అప్డేట్ చేసుకో, కొత్తది నేర్చుకో, మళ్ళీ రాలేదా ఉండు, అక్కడే ఉన్నారు కదా. ఇండియాలో ఎంతమంది బతకట్లేదు, అమెరికాలో ఉన్నోళ్ళే బతుకుతున్నారా, యూకేలో ఉన్నోళ్ళే బతుకుతున్నారా, యుఎస్లో ఉన్నోళ్ళే, మన ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళే బతుకుతున్నారా? ఇండియాలో బతికే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి జాబులు లేవా? ఎందుకు వెనక్కి పోవాలంటే ఎందుకు భయపడాలి? అవసరం లేదు. అది మన కంట్రీ, మనం పుట్టి పెరిగిన కంట్రీ, మన కోసం వెనక బోల్డ్ అంత ఉంది. సో ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే దయచేసి తీసుకోకండి. 60 days కన్నా ఎక్కువ ఉంటే మీరు ఇల్లీగల్ అవుతారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వాళ్ళు సిబిపి వాళ్ళు వచ్చైనా, మన ఇది ఐసీ వాళ్ళు వచ్చైనా వేసుకెళ్ళిపోతారు. కాబట్టి టెన్షన్ తీసుకోకండి, టూ మచ్ టెన్షన్ తీసుకోకండి. టెన్షన్లో చాలామంది చాలా చేస్తారండి. కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతారు, కొంతమంది ఇంకేదో చేస్తారు. మీ ప్రెజర్ మీరు తీసుకుంటే మీకు ఒక్కళ్ళకి కాదు నష్టం, మీ అనుకోళ్ళకి నష్టం. నేను చెప్పింది ఓకే. సారీ అండి, వీడియో లెంగ్త్ ఎక్కువైంది. నాకు ఎమోషనల్గా కొంత మెసేజ్ షేర్ చేసుకోవాలనిపించింది. అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి. బాధలో ఉన్నోడిని మనం భుజం తట్టి లేపాలి. ఓకే, అప్పుడే
మన స్నేహానికి కానీ మన మన రిలేషన్కి కానీ దేనికైనా అర్థం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక 4 ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయండి ప్లీజ్ అండి. రెగ్యులర్గా ఫ్రెండ్స్తో టచ్లో ఉండండి. ఓకే.